ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో ఒక డ్రైవర్ హోటల్లో తిన్న తర్వాత బిల్ పే చేయడానికి వెళ్తాడు. ఆ హోటల్ ఓనర్ డ్రైవర్ ని చూసి ఏంటి ఈ మధ్య అసలు హోటల్ కే రావడం మానేసావని అంటాడు. దానికి ఆ డ్రైవర్ వేలంగిని సీజన్ కదా, అందుకే కొంచెం బిజీగా ఉన్నాను అని మాట్లాడుతూ పేపర్ లో ఒక న్యూస్ ను చదివి షాక్ అయ్యి వెంటనే ఆ ఓనర్ కి ఆ పేపర్ ని ఇచ్చి చదవమని చెప్తాడు. దాంతో ఆ హోటల్ ఓనర్ కూడా ఆ న్యూస్ ని చదివి షాక్ అవుతాడు. వెంటనే డ్రైవర్ స్పీడ్ గా ఆ వేలంగిని చర్చి దగ్గరికి వెళ్తాడు. కట్ చేస్తే ఒక విలేజ్ లో ప్రసాద్ ఫ్రెండ్ కి పెళ్లి జరుగుతూ ఉంటుంది. దాంతో డ్రైవర్ అయినటువంటి ప్రసాద్ తన ఫ్రెండ్ పెళ్లికి అక్కడికి వెళ్తాడు. అక్కడే మనకి ఈ మూవీలో హీరోస్ అయినటువంటి మంజుమెల్ బాయ్స్ ని కూడా చూపిస్తారు. ఈ మంజుమెల్ అనేది కేరళలోని కొచ్చికి దగ్గరలో ఉన్న ఒక గ్రామం పేరు. ఈ మూవీలో హీరోస్ అందరూ ఆ గ్రామానికి చెందిన వారే కావడంతో ఈ మూవీ పేరు కూడా ఆ ఊరి పేరునే పెట్టడం జరిగింది. ప్రసాద్ వెంటనే మంజుమెల్ బాయ్స్ లోని సుదీప్ అనే అబ్బాయిని కలుస్తాడు. ప్రసాద్ మరియు సుదీప్ ఇద్దరు కూడా స్కూల్ క్లాస్మేట్స్. సుదీప్ ప్రసాద్ తో మాట్లాడుతూ సుదీప్ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో మాటల మధ్యలో సుదీప్ ప్రసాద్ ని చూసి మేము త్వరలో ఒక టూర్ కి వెళ్ళబోతున్నాము అని చెప్తాడు. ఆ మాటలు విన్న ప్రసాద్ అయితే నాకు కాల్ చేయండి, నేనే మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని అంటాడు. అక్కడ పెళ్లి చాలా ఆనందంగా జరుగుతుంది. మరో పక్క బయట మంజుమెన్ బాయ్స్ కి అలాగే ఇంకొక గ్యాంగ్ కి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవలో టగ్ ఆఫ్ వార్ లో ఎవరు గెలుస్తారో అని ఒక పోటీ పెట్టుకుంటారు. అలా గేమ్ స్టార్ట్ చేస్తారు. మంజుమెల్ బాయ్స్ అందరూ ఒక సైడ్ ఉండగా ఆపోజిట్ గ్యాంగ్ మరొక సైడ్ పట్టుకుని తాడుని లాగుతూ ఉంటారు. ఈ మంజుమెన్ గ్యాంగ్ లో సుదీప్, సుభాష్, అలాగే కుట్టన్, చైతు అలాగే మరి కొంతమంది కూడా ఉంటారు. అయితే ఆ గేమ్ లో మంజుమెన్ బాయ్స్ గ్యాంగ్ ఓడిపోతారు. దాంతో కుట్టన్కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మిగతా ఫ్రెండ్స్ అందరూ క్యాజువల్ గా మీట్ అయ్యే స్పాట్ కి వెళ్లి వాళ్ళు గోవాకి ఎలా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే బడ్జెట్ ప్రాబ్లం ఉండడం వల్ల గోవాకి కాకుండా కొడైకెనాల్ వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. దాంతో వెంటనే ప్రసాద్ కి కాల్ చేసి కొడైకెనాల్ కి వెళ్ళడానికి రమ్మని చెప్పి టైము మరియు డేట్ ని ఫిక్స్ చేసి చెప్తారు. ప్రసాద్ కూడా వస్తాను అని చెప్పి వాళ్ళకి మాటిస్తాడు. అయితే సుభాష్ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను రాలేను అని చెప్పడంతో కుట్టన్ బాధపడుతూ ఉంటాడు. ఫైనల్ గా ట్రిప్ కి వెళ్లే రోజు రానే వస్తుంది. సుదీప్ తన కంపెనీలో వర్క్ ఉంది అని రాను అని అంటాడు. తనకు బదులుగా సుభాష్ ని తీసుకుని వెళ్దాము అని అతనిని పిలవడానికి కుట్టన్ వస్తాడు. సుభాష్ వాళ్ళ అమ్మా నాన్న తను బయలుదేరి వెళ్తున్నా కూడా అస్సలు పట్టించుకోకుండా టీవీ చూస్తూ ఉంటారు. అలా టోటల్ గా ఆఫీస్ లో పని ఉంది అని చెప్పిన సుదీప్ తో సహా మొత్తం 11 మంది ఆ ట్రిప్ కి వెళ్తారు. అలా వాళ్ళు ట్రిప్ కి వెళ్లేటప్పుడు పళని మీదుగా వెళ్తూ ఉంటారు. దాంతో అందరూ దేవుణ్ణి మొక్కుకోవడం కోసం పళని కొండ ఎక్కడానికి వెళ్లేటప్పుడు ఒక సాంగ్స్ క్యాసెట్ కొనుక్కుని వెళ్దాం అనుకుని వెళ్తారు. అప్పుడు సిడి షాప్ లోని ఒక వ్యక్తి ఈ గ్యాంగ్ ని చూసి మీరు గునా మూవీ చూడండి, మూవీ చాలా బాగుంటుంది అని చెప్పి సిడీని ఇస్తాడు. అలా ఫైనల్ గా వాళ్ళు కొడైకెనాల్ కి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఫైనల్ గా వాళ్ళు గునా కేవ్స్ దగ్గరికి వస్తారు. వెంటనే అక్కడ కండులు అమ్ముతున్న ఒక షాప్ దగ్గరికి వెళ్లి ఒక కండి తీసుకుని లోపలికి వెళ్తారు. అలా వీళ్ళు లోపలికి వెళ్లేటప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ వీళ్ళని ఫోటో తీసుకోమని చెప్తాడు. అయితే వీళ్ళు మాత్రం వీళ్ళ కెమెరానే అతనికి ఇచ్చి ఒక ఫోటో తీయమని అడుగుతారు. ప్రసాద్ మాత్రం నేను కిందనే బండిలో కూర్చుని ఉంటాను, మీరు కొండపైకి వెళ్లి రండి అని చెప్పి బండి దగ్గరికి వెళ్తాడు. అలా వాళ్ళందరూ కూడా పైకి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే సుదీప్ తన ఫ్రెండ్స్ ని చూసి అక్కడ ఉన్న ఒక గృహను చూపించి ఈ గృహలోనే కమల్ హాసన్ గునా మూవీలోని ఒక సాంగ్ ని తీశారు, ఇప్పుడు లాక్ చేసి ఎందుకో క్లోజ్ చేసి ఉన్నారు, కానీ నేను వచ్చినప్పుడు అది ఓపెన్ గానే ఉంది, కానీ మరెందుకో ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది, ఏదన్నా ప్రాబ్లం అయ్యిందేమో అని అంటాడు. ఆ మాటలు విన్న సుభాష్ మాత్రం ప్రాబ్లం ఏమీ లేదు, వాళ్ళు అడ్డంగా చైన్స్ పెట్టారు, అయినా మనం లోపలికి వెళ్ళొచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ముగ్గురు వ్యక్తులు ఆ గృహలో నుంచి బయటికి వస్తూ ఉంటారు. దాంతో వీళ్ళ గ్యాంగ్ లో ఉన్న ఒక ఎల్లో జాకెట్ వేసుకున్న వ్యక్తి వెంటనే ఆ చైన్స్ ని దాటి గుహ లోపలికి ప్రవేశిస్తాడు. దాంతో వీళ్ళ గ్యాంగ్ లోని అందరూ కూడా ఆ గృహలోకి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఆ గృహలో నుంచి బయటికి వచ్చిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి వీళ్ళని చూసి లోపలికి వెళ్ళండి, మంచి మంచి ప్లేసులు ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వకండి అని అంటాడు. అదే సమయంలో బయట ఉన్న గైడ్ మాత్రం టూరిస్టుల్ని చూసి ఇక్కడ కింద గునా కేవ్ ఉంది, అది చాలా అపాయకరమైన ప్లేస్ అని చెప్తూ ఉంటాడు. అయితే ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం ఆ గునా కేవ్ లోకి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కేవ్ ఎంట్రన్స్ లో ఒక నీట్ గొయ్యి కూడా ఉంటుంది. ఆ గొయ్యిను కూడా ఫెన్సింగ్ వేసి లాక్ చేసి ఉంటుంది. లోపల గునా మూవీ సాంగ్ ని తీసిన ప్లేస్ లో కూడా ఫెన్సింగ్ వేసి ఉంటారు. అయితే ఈ గ్యాంగ్ మాత్రం ఆ గేట్ ను కూడా దాటి లోపలికి వెళ్తారు. అయితే ఆ గృహలోకి వచ్చిన చాలా మంది టూరిస్టులు ఆ గృహ గోడల మీద పేర్లని రాసి ఉండడంతో వీళ్ళు కూడా వాళ్ళ పేర్లని రాస్తూ ఉంటారు. అయితే సుభాష్, సుదీప్ అలాగే సిద్ధు మాత్రం ఆ గుహ మొత్తం తిరుగుతూ చూస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాటర్ లో చాలా
ఎముకలు కనబడతాయి. ఆ ఎముకల్ని చూసిన సుదీప్ మాత్రం ఇక్కడ ఎముకలు ఎందుకు ఉన్నాయి అని అంటాడు. దానికి మిగతా ఫ్రెండ్స్ మాత్రం పిల్లలు ఎవరన్నా ఆడుకుంటూ ఇక్కడ పడేసి ఉంటారేమో అనుకుని ఆ గుహ మొత్తం తిరుగుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో సుభాష్ లోపల నడుస్తూ ఉండగా తను కాలు జారి కింద పడి లోపలికి వెళ్లిపోతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు. నిజానికి అక్కడ ఒక గొయ్యి ఉంటుంది. అది ఆకులతో కప్పబడిపోయి ఉంటుంది. ఆ గోతిని చూడని సుభాష్ దాని మీదుగా రావడంతో తను గోతిలో పడిపోతాడు. దాంతో సుభాష్ ఫ్రెండ్స్ అందరూ ఆ గొయ్యి దగ్గరికి వచ్చి సుభాష్ సుభాష్ అని పిలుస్తారు. కానీ సుభాష్ మాత్రం లోపల నుంచి ఎటువంటి సౌండ్ చేయడు. అదే సమయంలో ఆ గోతిలో నుంచి ఒక్కసారిగా గబ్బిలాలు బయటికి వస్తాయి. బయట ఉన్న గైడ్ కూడా గబ్బిలాలన్నీ ఒక్కసారిగా బయటికి రావడం చూసి ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు. సుభాష్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ గొయ్యి దగ్గరికి వచ్చి సుభాష్ సుభాష్ అని పిలుస్తూ ఉంటారు. కానీ సుభాష్ మాత్రం ఎటువంటి సౌండ్ చేయడు. దాంతో వాళ్ళు ఒక ఫోటోని తీసి ఆ ఫోటోని జూమ్ చేసి చూస్తారు. కానీ అందులో ఎక్కడా సుభాష్ కనిపించడు. అప్పుడు ఒక వ్యక్తి ఆ గొయ్యిలోకి ఒక రాయిని తోస్తాడు. ఆ రాయి సౌండ్ చేసుకుంటూ చాలా లోతుగా వెళ్తుంది. దాంతో ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకరి మొహాల్ని ఒకరు చూసుకుంటూ ఏడుస్తూ ఉంటారు. అయితే ఇది మొత్తం చూసిన ఎల్లో కలర్ జాకెట్ వేసుకున్న వ్యక్తి మాత్రం సుభాష్ చనిపోయాడు అంటూ వెంటనే ఆ గోతి లోపలికి వెళ్ళడానికి ట్రై చేయడంతో సిద్ధు వెంటనే తనని బయటికి తీసుకుని వస్తాడు. సరిగ్గా అదే సమయంలో బయట ఉన్న గైడ్ గబ్బిలాలన్నీ ఒకేసారి బయటికి ఎలా వచ్చాయి అని ఆ గృహ దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడే ఆ గైడ్ సిద్ధు మరియు ఎల్లో జాకెట్ వేసుకున్న వ్యక్తి ఇద్దరు బయటకు వస్తూ ఉండడం చూసి షాక్ అవుతాడు. అప్పుడు సిద్ధు ఆ గైడ్ ని చూసి మా ఫ్రెండ్ లోపల గొయ్యిలో పడిపోయాడు అని చెప్పడంతో ఆ గైడ్ వెంటనే లోపలికి వస్తాడు. దాంతో లోపల ఉన్న ఫ్రెండ్స్ అందరూ గైడ్ ని చూసి జరిగింది మొత్తం చెప్పి సుభాష్ లోపల పడిపోయాడు, ఎలాగైనా తనని కాపాడండి అని అంటారు. గైడ్ మాత్రం సుభాష్ ఫ్రెండ్స్ ని చూసి ఇది సాతాన గొయ్యి, దీని నుంచి కాపాడలేము, అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్లిపోండి, గొడవలు అవుతాయి అని అరుస్తాడు. అయితే గైడ్ హెల్ప్ చేయలేడు అని తెలుసుకున్న కుట్టన్ మాత్రం తన ఫ్రెండ్స్ ని చూసి మీరు బయటికి వెళ్లి వేరే వాళ్ళని ఇక్కడికి తీసుకుని రండి అని పంపిస్తాడు. బయటికి వచ్చిన ఆ నలుగురు కూడా బయట ఫోటోగ్రాఫర్ ని చూసి తనకి జరిగింది మొత్తం చెప్పి మీరు మా ఫ్రెండ్ ని బయటికి తీయడానికి హెల్ప్ చెయ్యండి అని ఆ ఫోటోగ్రాఫర్ ని అడుగుతారు. ఆ మాటలు విన్న ఫోటోగ్రాఫర్ మాత్రం మీరు చెప్తున్నది గుణా గుహలో ఉన్న ఆ గొయ్యి గురించే మాట్లాడుతున్నారు కదా, పక్కనే ఒక ఫారెస్ట్ గార్డ్ ఉంటాడు, అతన్ని మీట్ అవ్వండి అని సలహా ఇస్తాడు. దాంతో ఆ నలుగురు కూడా ఆ ఫారెస్ట్ గార్డ్ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. మరో పక్క సిద్ధు సుభాష్ చనిపోయాడు అని బాధపడుతున్న ఎల్లో జాకెట్ వేసుకున్న వ్యక్తిని ఓదారుస్తూ ఉంటాడు. నిజానికి ఆ ఎల్లో జాకెట్ వేసుకున్న వ్యక్తి వీళ్ళందరూ లోపలికి వెళ్ళడానికి కారణం. దాంతో ఆ ఎల్లో జాకెట్ వేసుకున్న వ్యక్తి చాలా షాక్ లో ఉంటాడు. మరో పక్క ఫారెస్ట్ గార్డ్ దగ్గరికి వెళ్తున్న ఆ నలుగురికి అసలు ఫారెస్ట్ గార్డ్ ఎక్కడ ఉంటాడో అర్థం కాక అక్కడ ఇంతకు ముందు వీళ్ళు మొక్కజొన్న కండి కొనుక్కున్న షాప్ దగ్గరికి వెళ్లి ఇక్కడ ఫారెస్ట్ గార్డ్ ఎక్కడ ఉంటాడో అని అడుగుతారు. దాంతో ఆ షాప్ ఓనర్ అసలు ఇంతకీ విషయం ఏమిటి అని అడుగుతారు. దాంతో ఈ నలుగురు కలిసి లోపల గొయ్యిలో మా ఫ్రెండ్ పడిపోయాడు అని అతనికి చెప్తారు. ఆ మాటలు విన్న ఆ షాప్ ఓనర్ కూడా వీళ్ళని చూసి మీరు అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్తాడు. దాంతో ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఏడుస్తూ ఉంటారు. అయితే ఆ మొక్కజొన్న కండిలు అమ్మే షాపు ఓనర్ కూతురు మాత్రం తన నాన్నని చూసి నానా మీ వల్ల అయితే వాళ్ళకి సహాయం చెయ్యండి అని అంటుంది. ఆ మాటలు విన్న షాప్ ఓనర్ మాత్రం తన కూతురుని చూసి నువ్వు ఫారెన్ లో పెరిగిన దానివి, నీకు ఆ గొయ్యి గురించి ఏమీ తెలియదు, ఈ విషయంలో ఎవరో కూడా వాళ్ళకి సహాయం చెయ్యలేరు, ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్తాడు. అయితే ఆ షాప్ ఓనర్ కూతురు మాత్రం మీరు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తుంది. దాంతో ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి బయలుదేరతారు. దాంతో వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లే ముందు ఆ షాప్ ఓనర్ ని చూసి మీ వల్ల అయిన సహాయం మాకు చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ షాప్ ఓనర్ 2 నిమ్మకాయల్ని తీసుకుని ఒకటి వాళ్ళ చేతికిచ్చి ఒకటి మాత్రం ఆ షాప్ ఓనర్ చేతిలోనే పెట్టుకొని ఆ ప్లేస్ లో దెయ్యాలు తిరుగుతున్నాయని చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పి ఆ గృహ లోపలికి వెళ్తాడు. మిగతా ముగ్గురు మాత్రం ప్రసాద్ ని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. సిద్ధు మాత్రం ఎల్లో జాకెట్ వేసుకున్న వ్యక్తిని మాత్రం ఉన్న చోటనే ఉండమని చెప్పి తన గొయ్యి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న గైడ్ మాత్రం ఆ షాప్ ఓనర్ ని చూసి అన్న ఆ అబ్బాయి గొయ్యిలోనే పడిపోయాడు, మనం ఏమీ చెయ్యలేము, మీరు ఒకసారి వెళ్లి చూడండి అని ఆ గైడ్ చెప్తాడు. దాంతో ఆ షాప్ ఓనర్ గొయ్యి దగ్గర ఉన్న వాళ్ళందరినీ దూరం జరగమని చెప్పి అక్కడ ఉన్న వారందరికీ ఒక్కొక్క నిమ్మకాయనిస్తాడు. సరిగ్గా అదే సమయంలో భయంకరమైన ఉరుములు ఉరుముతూ వర్షం పడేలాగా క్లైమేట్ చేంజ్ అవుతుంది. పెద్దగా గాలి వీస్తూ ఉంటుంది. అందరూ ఆకాశం వైపు చూస్తూ ఉండగా అప్పుడే వర్షం కూడా పడడం స్టార్ట్ అవుతుంది. వర్షం పడడం స్టార్ట్ అవడంతో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. అయితే ఎల్లో జాకెట్ వేసుకున్న వ్యక్తి మాత్రం వర్షం పడుతున్న అక్కడే
ఉంటాడు. తన పక్కనే ఆ గైడ్ కూడా నిల్చుని ఉంటాడు. మరో పక్క పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ఆ ముగ్గురు వ్యక్తులు మరియు ప్రసాద్ మాత్రం రైటర్ కి విషయం మొత్తం చెప్తారు. అయితే ఆ రైటర్ అది రిస్ట్రిక్టెడ్ ఏరియా అని తెలిసినా కూడా అక్కడికి ఎందుకు వెళ్లారు అని వీళ్ళని ఆ రైటర్ బాగా తిడతాడు. వెంటనే ఆ గొయ్యి ఎలాంటిదో ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాడు. దాన్ని డెవిల్ కిచెన్ అని అంటారు. అసలు ఆ డెవిల్ కిచెన్ అంటే ఏమిటి అని ఆ రైటర్ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మరో పక్క ఆ షాప్ ఓనర్ అక్కడ ఉన్న బాయ్స్ అందరినీ చూసి సేమ్ దీన్నే ఆ డెవిల్ కిచెన్ అని ఎందుకు అంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ పేరుని ఒక ఫారెన్ వ్యక్తి పెట్టాడు అని చెప్తాడు. మరో పక్క ఆ గైడ్ కూడా ఎల్లో జాకెట్ వేసుకున్న వ్యక్తికి ఆ గుహ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కమల్ సార్ ఇక్కడ మూవీ తీసిన తర్వాతే ఆ ప్లేస్ కి గునా కేవ్స్ అని పేరు వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 13 మంది ఆ గొయ్యిలో పడి చనిపోయారు. వాళ్ళ డెడ్ బాడీస్ కూడా దొరకలేదు. దాని లోతు 9000 అడుగులని కొంతమంది చెప్తూ ఉంటారు. 10 సంవత్సరాలకు ముందు సెంట్రల్ మినిస్టర్ కొడుకు కూడా ఈ గొయ్యిలో పడిపోయాడు. తన కొడుకు ఎముకల్ని తీసుకువచ్చినా వాళ్ళకి 15 లక్షలు గిఫ్ట్ గా ఇస్తాము అని ఆ సెంట్రల్ మినిస్టర్ చెప్పాడు. కానీ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. సెంట్రల్ మినిస్టర్ వల్ల ఏమీ కాలేదు, మీ వల్ల ఏమవుతుంది అని అంటాడు. మరో పక్క కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ కి జరిగింది మొత్తం చెప్పి వెంటనే ఇన్స్పెక్టర్ ని సుభాష్ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకుని వస్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ వాళ్ళని చూసి మీరే సుభాష్ ని చంపేసి గోతిలో పడేసి నాటకాలు ఆడుతున్నారా అంటూ సుభాష్ ఫ్రెండ్స్ ని ఎంత చెప్తున్నా బాగా కొడతాడు. మరో పక్క వర్షం పడి ఆ వర్షపు నీళ్లు కూడా గొయ్యిలోకి వెళుతూ ఉంటాయి. స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ 11 మంది చిన్న వయసులో కూడా కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఒక రోజు వీళ్ళు ఆడుకుంటూ ఉండగా సుభాష్ ఒక డ్రమ్ములో దాక్కుంటాడు. దాంతో పిల్లలందరూ అతన్ని వెతుకుతూ పెద్ద పెద్దగా అరిచిన తర్వాత తను డ్రమ్ములో నుంచి బయటికి వస్తాడు. ఆ ప్లేస్ కూడా ప్రజెంట్ సుభాష్ పడిపోయి ఉన్న ఆ ప్లేస్ లాగానే ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. పోలీస్ స్టేషన్ నుంచి ఫారెస్ట్ గార్డ్ కి గొయ్యిలో పడిపోయి ఉన్న సుభాష్ గురించి ఇన్ఫార్మ్ చేస్తారు. ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఆ ప్లేస్ కి వెళ్తాడు. కుట్టన్ పరిగెట్టుకుంటూ వచ్చి ఆ గొయ్యిలోకి వాటర్ వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న సుభాష్ ఫ్రెండ్స్ అందరూ ఆ గొయ్యిలోకి వాటర్ వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటారు. అది చూసిన షాప్ ఓనర్ మాత్రం వీళ్ళకి ఏమైనా అవుతుందేమో అని భయపడి అరుస్తూ ఉంటాడు. ఫారెస్ట్ ఆఫీసర్ గుహ దగ్గరికి వచ్చి అందరినీ బయటికి వెళ్ళమని చెప్తాడు. అయితే వాళ్ళు మాత్రం మేము ఎలా బయటికి వెళ్ళగలం, లోపల మా ఫ్రెండ్ పడిపోయి ఉన్నాడు అని చెప్తారు. దాంతో ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఆ షాప్ ఓనర్ ని చూసి మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు, ఆ గొయ్యిలో పడిన వ్యక్తి ఇంతసేపు ప్రాణాలతో ఉంటాడా, ఆల్రెడీ చనిపోయిన వ్యక్తి మీద నీళ్లు పడితే ఏమిటి పడకపోతే ఏమిటి అని ఫారెస్ట్ ఆఫీసర్ కోప్పడతాడు. ఆ మాటలు విన్న ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా షాక్ అవుతారు. అయితే సుదీప్ మాత్రం సుభాష్ అని అరుస్తూ ఆ గొయ్యిలోకి వాటర్ పోకుండా చేస్తూ ఉంటాడు. మరో పక్క లోకల్ ఇన్స్పెక్టర్ కూడా ఆ నలుగురిని తీసుకుని గునా కేవ్ దగ్గరికి కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు. దారి మధ్యలో నాకు సిగరెట్ ఆల్కహాల్ కావాలి అని ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళని అడగడంతో చేసేదేమీ లేక వాళ్ళు తనకి మందుని మరియు సిగరెట్స్ ని కొనిస్తారు. అప్పుడు వాళ్ళు ఇన్స్పెక్టర్ ని చూసి సార్ గొయ్యిలోకి దిగడానికి తాడు కావాలి కదా అని అడుగుతారు. దానికి ఇన్స్పెక్టర్ మాత్రం చాలా క్యాజువల్ గా అక్కడ తీసుకుందాంలే పదా అని అంటాడు. అంటే అక్కడ పడిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ కావడంతో వాళ్ళు చాలా కంగార పడుతూ ఉంటారు. కానీ ఇన్స్పెక్టర్ మాత్రం చాలా క్యాజువల్ గా ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. చిన్న వయసులో ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా నీళ్ళల్లోకి వెళ్లి ఆడుకుంటూ ఉంటారు. కానీ సుభాష్ మాత్రం నీళ్ళకి భయపడి ఆ గట్టు మీద కూర్చొని తన ఫ్రెండ్స్ ని చూస్తూ ఉంటాడు. అయితే ఫ్రెండ్స్ అందరూ కూడా తనని ఎంకరేజ్ చేసి లోపలికి రమ్మని పిలుస్తారు. దాంతో సుభాష్ పరిగెట్టుకుంటూ వచ్చి ఆ బావిలోకి దూకుతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇప్పుడే గొయ్యిలో పడి ఉన్న సుభాష్ ని చూపిస్తారు. సుభాష్ కి బాగా దెబ్బలు తగిలి ఉంటాయి. తను ఒక కొండకి వేలాడుతున్నట్లుగా చూపిస్తారు. మరో పక్క ఇన్స్పెక్టర్ కారులో మందు తాగుతూ ఉంటాడు. ప్రసాద్ మాత్రం కారుని చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ ఆ ప్రసాద్ ని కోప్పడతాడు. ప్రసాద్ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ ని చూసి సార్ నా ఫ్రెండ్ గొయ్యిలో పడిపోయి ఉన్నాడు, ఈ మాత్రం స్పీడ్ గా వెళ్ళకపోతే ఎలా సార్ అని అంటాడు. దానికి ఇన్స్పెక్టర్ నువ్వు ఎంత స్పీడ్ గా వెళ్ళినా నీ ఫ్రెండ్ ని కాపాడలేవు, ఆ గృహలోకి వెళ్లి ఆ గొయ్యిలో పడ్డ వాళ్ళు ఎవరో కూడా చరిత్రలో బ్రతికి బయటికి రాలేదు, నువ్వు స్లోగానే వెళ్ళు అని అంటాడు. అయితే ప్రకాష్ మాత్రం స్పీడ్ గా గుహ దగ్గరికి తీసుకుని వస్తాడు. ఫ్రెండ్స్ అందరూ ఆ గుహ లోపలికి పరిగెత్తుకుంటూ వెళతారు. కానీ ఇన్స్పెక్టర్ మాత్రం పట్టనట్టు చాలా స్లోగా వెళుతూ ఉంటాడు. అలా ఫైనల్ గా ఇన్స్పెక్టర్ ఆ గొయ్యి దగ్గరికి వెళ్లి చూసి వీడెప్పుడో చచ్చిపోయి ఉంటాడు అని ప్రసాద్ ని చూసి నన్ను స్టేషన్ దగ్గర డ్రాప్ చెయ్యి అని అంటాడు. అయితే ప్రసాద్ మాత్రం అందుకు ఒప్పుకోడు. దాంతో ఇన్స్పెక్టర్ ఆ ప్రసాద్ ని కొట్టడానికి వెళ్తాడు. పక్కనే ఉన్న
షాప్ ఓనర్ అలాగే గైడ్ ఆ ఇన్స్పెక్టర్ ని చూసి అసలు మీరేం జరిగిందో కూడా తెలుసుకోకుండానే ఎలా చనిపోయారని చెప్తున్నారని అంటారు. దాంతో ఇన్స్పెక్టర్ వాళ్ళని చూసి, హలో, ఇది మర్డర్ కేస్, అనవసరంగా మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని వాళ్ళని బెదిరిస్తాడు. కొంతసేపటికే వర్షం ఆగిపోతుంది. షాపు ఓనర్ అక్కడ ఉన్న వాళ్ళని చూసి మన ఊరికి వచ్చిన పిల్లల్ని ఇలా ఆపదలో వదిలేయకూడదు అని ఆ షాపు ఓనర్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు. ఇన్స్పెక్టర్ కూడా చేసే దారి లేక సైలెంట్ గా అక్కడ వాళ్ళు చెప్పేదంతా వింటూ ఉంటాడు. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఆ గొయ్యి దగ్గరికి వచ్చి సుభాష్ సుభాష్ అని అరుస్తూ ఉంటారు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం వాళ్ళని చూసి, మీరు ఇక్కడ ఉన్నంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం లేదు, వెంటనే స్టేషన్ కి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చెయ్యవచ్చు అని అంటాడు. ఆ మాటలు విన్న కుట్టన్ ఇన్స్పెక్టర్ ని చూసి, ఏమని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చెయ్యాలి సార్, వాడు లేకుండా మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళము అని ఏడుస్తూ చెప్తాడు. ఆ పిల్లల్ని చూసిన గైడ్ అలాగే షాప్ ఓనర్ అలాగే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ అందరూ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అది వాడి విధి, మనం ఏమీ చెయ్యలేం, మనం వెంటనే స్టేషన్ కి వెళ్దాము అని వాళ్ళ షర్టు పట్టుకుని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్టర్ ని పక్కకు తోసేసి ఆ గొయ్యి దగ్గరికి వెళ్లి సుభాష్ సుభాష్ అని పిలుస్తూ ఉంటారు. అప్పుడు గొయ్యిలో పడి ఉన్న సుభాష్ ని చూపిస్తారు. నిజానికి సుభాష్ చనిపోయి ఉండడు. తను అప్పుడే స్పృహలోకి వస్తాడు. బయట నుంచి తన ఫ్రెండ్స్ అరుస్తూ ఉండడంతో లోపల ఉన్న సుభాష్ కూడా అరవడం మొదలు పెడతాడు. సుభాష్ అరుస్తున్న సౌండ్ విని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్స్పెక్టర్ అందరినీ పక్కకు ఉండమని చెప్పి తను ఆ సౌండ్ ని వింటాడు. సుభాష్ అరవడం ఇన్స్పెక్టర్ విని వెంటనే ఆ గైడ్ ని ఆ షాప్ ఓనర్ ని ఆశ్చర్యంగా చూస్తాడు. వెంటనే ఫైర్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడంతో ఫైర్ ఇంజిన్ అక్కడికి వస్తుంది. ఫారెస్ట్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి వస్తాడు. రెస్క్యూ ఆఫీసర్ మాత్రం ఈ గుహకు సంబంధించిన ఏదైనా మ్యాప్ ఉందా అని అడుగుతాడు. దాంతో ఆ ఫారెస్ట్ ఇన్స్పెక్టర్, మనుషులే వెళ్ళలేని గుహ, అలాంటిది మ్యాప్ ఎలా దొరుకుతుంది, ఏదో ఫార్మాలిటీకి చేయాల్సిన పని చెయ్యండి, ఆ తర్వాత చూద్దామని అంటాడు. ఫారెస్ట్ ఇన్స్పెక్టర్ మాత్రం లోపల పడి ఉన్న ఆ వ్యక్తిని కాపాడలేము అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే సుభాష్ ఫ్రెండ్స్ మాత్రం చాలా యాంగ్జైటీతో వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడే సిద్ధు, లోపల సుభాష్ కి దెబ్బ తగిలి ఉంది కదా, తన తాడిని ఎలా పట్టుకోగలడు, మీలో ఎవరైనా లోపలికి వెళ్ళండి అని అంటాడు. అయితే రెస్క్యూ టీమ్ లోని వాళ్ళు మాత్రం, మేమెవరం లోపలికి దిగం, తాడిని లోపలికి పంపిస్తాం, మీ సుభాషే ఆ తాడిని పట్టుకుని బయటికి రావాలా తప్ప మేమెవరం లోపలికి వెళ్ళలేము అని చెప్తారు. ఆ మాటలు విన్న ఫారెస్ట్ ఆఫీసర్ మరియు ఫోటోగ్రాఫర్ మాత్రం, లోపల చాలా పెద్ద పెద్ద కొండలు జిగ్జాగ్ గా ఉన్నాయి, వాటిలో ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో కనిపెట్టడం చాలా కష్టం, ఈ అబ్బాయి సిద్ధు చెప్పిందే కరెక్ట్, లోపలికి ఎవరైనా మనిషి వెళితేనే ఆ సుభాష్ ని కనిపెట్టి తీసుకురావచ్చు అని అంటారు. అప్పుడే ఇన్స్పెక్టర్ వెంటనే రెస్క్యూ టీమ్ ని పిలిచి ఒక వ్యక్తిని లోపలికి పంపించండి అని అంటాడు. దాంతో ఆ రెస్క్యూ డిపార్ట్మెంట్ లోని ఒక వ్యక్తి ఆ గొయ్యి దగ్గరికి వెళ్లి ఆ గొయ్యిని చూసి, నేనైతే ఈ గొయ్యిలోకి దిగలేను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం తనను చూసి, నువ్వేం మాట్లాడుతున్నావు, ఒక మనిషి లోపల పడిపోయి ఉన్నాడు, ఇది అందరికీ దొరికే అవకాశం కాదు, ఈ అవకాశాన్ని యూస్ చేసుకుని లోపలికి వెళ్లి ఆ అబ్బాయిని బయటికి తీసుకొస్తే నువ్వు ఒక హీరో అవుతావు, నువ్వు వెంటనే లోపలికి వెళ్ళు అని తనని మోటివేట్ చేస్తూ ఉంటాడు. అయినా కూడా ఆ వ్యక్తి నేను లోపలికి వెళ్ళలేను అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే, ఊర్లో ఎవరైనా ధైర్యవంతులు ఉంటే తీసుకుని రండి, వాళ్ళని లోపలికి పంపిద్దామని చెప్తాడు. అయితే పాపం వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఆ ఊర్లోని ఎవరో కూడా ఆ గొయ్యిలోకి వెళ్ళడానికి రెడీ అవ్వరు. స్టోరీ గతానికి వెళ్తుంది. చిన్న వయసులో ఈ బాయ్స్ అందరూ నీళ్ళల్లో దిగి ఆడుకుంటూ ఉండగా ఒక అబ్బాయి మాత్రం నీళ్ళల్లో ఇరుక్కుని పోయి ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు కుట్టన్ అక్కడికి వెళ్లి ఆ అబ్బాయిని కనిపెట్టి తనని కాపాడి బయటికి తీసుకుని వస్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. కుట్టన్ వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి, సార్ నేనే ఆ గొయ్యిలోకి దిగుతాను అని అంటాడు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం, ఆల్రెడీ ఒక వ్యక్తి లోపల ఇరుక్కుని పోయి ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ నువ్వు దానిలోకి దిగితే నువ్వు కూడా ఇరుక్కుని పోతావు అంటూ తనని తిడతాడు. ఫారెస్ట్ ఆఫీసర్ కూడా కుట్టన్ని చూసి ఆవేశంలో డెసిషన్ తీసుకోకు అని అంటాడు. దాంతో కుట్టన్ ఇన్స్పెక్టర్ మరియు ఫారెస్ట్ ఆఫీసర్ ని చూసి, సార్ మా సుభాష్ లేందే మేము ఇక్కడి నుంచి వెళ్ళం, మేము వాడి కోసం మేమందరం కూడా ఆ గొయ్యిలోకి దూకుతాము అని చెప్తాడు. అక్కడ ఉన్న షాప్ ఓనర్ ఇన్స్పెక్టర్ ని మరియు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ని చూసి, సార్ మీకు ఇది ఒక పని కావచ్చు, కానీ వాళ్ళకి మాత్రం వాళ్ళ ఫ్రెండ్ జీవితం, వాళ్ళు అన్నంత పని చేస్తారు అని అంటాడు. అలా కుట్టన్ బలంగా ఆ గొయ్యిలోకి దిగడానికి రెడీ అవుతాడు. దాంతో రెస్క్యూ టీం కుట్టన్ కి సుభాష్ కనిపించినప్పుడు తనకి ఎలా ముడి వెయ్యాలో అది మొత్తం నేర్పించి కుట్టన్ ని ఆ గొయ్యిలోకి దింపుతారు. అలాగే కుట్టన్ చెప్పేదాన్ని విని దాన్ని కమ్యూనికేట్ చేయడానికి సుదీప్ ని ఆ గొయ్యి దగ్గరే ఉండమని చెప్తారు. కుట్టన్ నెమ్మదిగా ఆ గొయ్యి లోపలికి దిగుతాడు. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పినట్లుగానే కొండలన్నీ జిగ్ జాగ్ గా ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల
కొండల మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. దాంతో ఆ ప్లేసెస్ వచ్చినప్పుడు గట్టిగా అరుస్తూ తాడుని నెమ్మదిగా వదలమని చెప్తూ ఉంటాడు కుట్టన్. సుదీప్ అది విని పైన ఉన్న రెస్క్యూ టీమ్ కి చెప్తూ ఉంటాడు. సడన్ గా కొంతసేపటికి అక్కడ ఉన్న గబ్బిలలన్నీ బయటికి వస్తాయి. సరిగ్గా అదే సమయంలో తాడు కూడా అయిపోతుంది. రెస్క్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆఫీసర్ అక్కడ ఉన్న వాళ్ళని చూసి తాడు అయిపోయింది, వెంటనే తాడు తీసుకురండి అని అంటాడు. మరొక ఆఫీసర్ మాత్రం రెస్క్యూ డిపార్ట్మెంట్ లోని పై ఆఫీసర్ ని చూసి, సార్ ఇప్పటి వరకు మనం వదిలిన తాడు 120 మీటర్లు, అంతకన్నా లోతు వెళితే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఈ కుట్టను కూడా చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఫ్రెండ్స్ అందరూ కూడా షాక్ అవుతారు. సుదీప్ మాత్రం కుట్టన్ తో నువ్వు శ్వాసను మంచిగానే తీసుకోగలుగుతున్నావా లేదా అని అడుగుతాడు. కుట్టన్ మాత్రం నువ్వు ఫస్ట్ తాడిని వదులు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం నిన్ను వెంటనే పైకి లాగుతున్నాం, నువ్వు అంతకన్నా లోతుకి వెళ్ళడం నీకు కూడా ప్రమాదం అని అంటాడు. ఆ మాటలు విన్న కుట్టన్ వెంటనే ఇన్స్పెక్టర్ తో, మీరు నన్ను పైకి లాగాలి అని చూస్తే నేనే ఈ తాడిని తెంచేసుకుని లోపలికి దూకేస్తానని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ వేరే దారి లేక ఆ దారానికి ఎక్స్టెండ్ చేసి మళ్ళీ కుట్టన్ ని లోపలికి దింపుతారు. అయితే కొంతసేపటికే కుట్టన్ సుభాష్ ని చూసి వెంటనే సుదీప్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. సుదీప్ వెంటనే పైన ఉన్న తన ఫ్రెండ్స్ కి చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఆఖరికి ఇష్టం లేకుండా పనిచేస్తున్న రెస్క్యూ డిపార్ట్మెంట్ వారు కూడా ఆ వార్త విని చాలా సంతోషిస్తారు. సుభాష్ ప్రాణాలతో పోరాడుతూ ఉంటాడు. కుట్టన్ సుభాష్ దగ్గరికి వస్తాడు. రెస్క్యూ ఆఫీసర్స్ నేర్పించిన విధంగా కట్టు వేయడం మర్చిపోతాడు. దాంతో కుట్టన్ తనకు వచ్చిన విధంగానే సుభాష్ కి కట్టు కడతాడు. ఆ సమయంలో సుభాష్ మళ్ళీ ఇంకొంచెం కిందకి జారి పడిపోతాడు. దాంతో కుట్టన్ కూడా అతి కష్టం మీద కిందకి జారి సుభాష్ ని పట్టుకుని పైకి లాగండి అని అరుస్తాడు. ఆ తర్వాత కూడా చాలా సమస్యల్ని దాటుకుని అతి కష్టం మీద కుట్టన్ మరియు సుభాష్ ఇద్దరూ కూడా బయటకు వస్తారు. సుభాష్ మరియు కుట్టన్ ని చూసి మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. వెంటనే సుభాష్ ని ఒక పక్క కూర్చోబెట్టి తనకి తాగడానికి వాటర్ ఇస్తారు. అప్పుడే ఒక ముసలమ్మ అక్కడికి వచ్చి సుభాష్ ని చూసి, చావుని చూసి వచ్చిన వాడు దేవుడితో సమానం అని చెప్పి తన మనవరాల్ని అతని కాళ్ళకి మొక్కమని చెప్తుంది. అప్పటికి సుభాష్ స్పృహలోనే ఉంటాడు. వెంటనే తనని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా అక్కడ ఉన్న డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ చేసి చాలా దెబ్బలు తగిలి ఉన్నాయి, వెంటనే తనని సొంత ఊరికి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేయించండి అని చెప్తాడు. అయితే సుదీప్ మాత్రం ఆ డాక్టర్ ని చూసి, ఇక్కడ పోలీస్ ఫార్మాలిటీస్ ఉన్నాయి కదా అని అడుగుతాడు. దానికి ఆ డాక్టర్, ఏం ప్రాబ్లం లేదు, నాకు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ తెలిసిన వ్యక్తి, ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను, మీరు మాత్రం తనని వెంటనే ఒక మంచి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి అని చెప్తాడు. దాంతో ఫ్రెండ్స్ అందరూ కూడా వెంటనే కారులో తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడే మీడియా వాళ్ళు అక్కడికి వచ్చి మాకు ఇంటర్వ్యూస్ ఇవ్వండి అని అడుగుతారు. దాంతో వాళ్ళందరూ కూడా మేము అర్జెంట్ గా హాస్పిటల్ కి వెళుతున్నామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడే ఆ లోకల్ ఇన్స్పెక్టర్ వారిని చూసి ఇంకోసారి ట్రిప్ అంటూ ఇటువైపు రావద్దు అని అంటాడు. దాంతో వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్టర్ కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. మూవీ ఎండింగ్ లో నిజంగా జరిగిన ఆ సంఘటనకి సంబంధించిన కొన్ని రియల్ ఫొటోస్ ని కూడా చూపిస్తారు. మూవీ మాత్రం చాలా థ్రిల్లింగ్ గా, ఎమోషనల్ గా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.